Hello students, welcome to our channel. Now I am going to explain 8th class maths exercise 12.2 factorization. Okay. Question third, factorize the expressions. Question 1, Lx square plus mx solution. Lx square plus mx. Here we can write L into x square x into x plus m into x is m into x. Taking common x is common there in two terms. So we can take common x, that is L and x is remaining, L into x, and x here m common. X, L into x is Lx plus m. Okay, x into Lx plus m is the answer. Next, second question, solution. 7y square plus 35z square. So here 7 maybe if we'll get common, 7 into y square we can write, 35, 7 into 5 we can write, into z square. Okay, 7 is common term in two terms. Z and y square are different terms. So I want to take common 7 common, remaining term is y square. Here 7 common, y and z square is remaining. 7 common, y square plus 5 into z square, 5z square. Okay, this is the answer. Question number 3. 3x power 4 plus 6x cube y plus 9x square z. In solution లో క్వశ్చన్ రాద్దాం. 3x power 4 plus 6x cube y plus 9x square z. ఇందులో చూస్తే 3 టేబుల్లో 3 కామన్ వస్తుంది. ఇందులో 3 2 6 అంటే ఇందులో కామన్ వస్తుంది. 3 3 9 ఇందులో కామన్ వస్తుంది. వేరియబుల్ కామన్ చూసుకుంటే x పవర్ 4 ఉంది, x క్యూబ్ ఉంది, x స్క్వేర్ ఉంది. అంటే ఈ x స్క్వేర్ని కామన్ తీయచ్చు. ఇందులో లీస్ట్ అంటే x స్క్వేరే కాబట్టి అన్నింట్లో x స్క్వేర్ వచ్చేలాగా రాద్దాం. దీన్ని 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్, x పవర్ 4ని x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ అని రాయొచ్చు. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ x ఇంటూ x స్క్వేర్. ఓకే, 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ 2 రాయడం మర్చిపోయా, ఇక్కడ రాద్దాం. 3 2 జార్ 6. ఈ 2ని ఇక్కడనే రాయాలి 3 తర్వాతనే, మర్చిపోయా అందుకని ఇక్కడ రాసా. 3 ఇంటూ 2 6, x ఇంటూ x స్క్వేర్ ఇస్ x క్యూబ్ ప్లస్ 9ని 3 ఇంటూ 3 అని రాయొచ్చు, ఇంటూ x స్క్వేర్ ఇంటూ z. ఇప్పుడు చూద్దాం, ఈ టర్మ్లో 3 ఉంది, ఈ టర్మ్లో 3 ఉంది, ఈ టర్మ్లో 3 ఉంది, 3 కామన్. ఈ టర్మ్లో x స్క్వేర్ ఉంది, ఈ టర్మ్లో x స్క్వేర్ ఉంది, ఈ టర్మ్లో x స్క్వేర్ ఉంది. వీటిని కామన్ తీసి మిగతా వాటిని బ్రాకెట్లో రాయాలి. 3x స్క్వేర్ ఇస్ కామన్, 3 ఇంటూ x స్క్వేర్ కామన్. ఇక్కడ ఏది మిగిలింది, x స్క్వేర్ మిగిలింది. ప్లస్ ఇక్కడ 2 ఉంది, x ఉంది, 3x స్క్వేర్ కామన్. 2x అంటే 2 ఇంటూ x 2x ప్లస్ ఈ 3 కామన్, x స్క్వేర్ కామన్ అంటే 3z. ఓకే, 3x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2x y. ఇక్కడ y ఉంది, 2x y రాయలేదు, y ఇక్కడ రాద్దాం. 2y అని రాస్తాను. ఇక్కడ 2y ఇక్కడ రాస్తే ఈ y ఇక్కడ కంటిన్యూషన్ అవుతుంది. ఓకే, ఇక్కడ 6x క్యూబ్ y ఉంది కదా, 3 ఇంటూ x స్క్వేర్ ఇంటూ వైని 2 ఇక్కడ రాసా, ఈ వైని ఇక్కడ రాసా, ఈ వై ఇక్కడ కంటిన్యూ అవుతుంది. ఓకే, 3x స్క్వేర్ కామన్ తీస్తే ఇది x స్క్వేర్ ప్లస్ 2x y ప్లస్ 3z. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 4 చేద్దాం. x స్క్వేర్ మైనస్ ax ప్లస్ bx ప్లస్ ab. అన్నింటిలో కామన్ అంటూ ఏం లేదు. ఇందులో x స్క్వేర్ ఉంది, ఏ లేదు. ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, ఇందులో x ఉంది, బట్ ఇందులో x లేదు. ఈ రెండిట్లో చూస్తే x కామన్ ఉంది, ఈ రెండిట్లో చూస్తే b కామన్ ఉంది. అలా చూద్దాం. సొల్యూషన్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. x స్క్వేర్ మైనస్ ax మైనస్ bx ప్లస్ ab. ఇందులో నుంచి x ఇంటూ x రాస్తున్నా, మైనస్ a ఇంటూ x రాస్తున్నా,
మైనస్ బి ఇంటూ ఎక్స్ రాస్తున్నా ప్లస్ ఏ ఇంటూ బి. ఇందులో ఎక్స్ కామన్ ఉంది కదా, రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తాను. ఎక్స్ కామన్ తీస్తే మిగిలిన ఎక్స్ ఈ మైనస్ ఏ. ఓకే, ఎక్స్ మైనస్ ఏ. ఇక్కడ బి కామన్ ఉంది, బి కామన్ ఉంది, కాకపోతే మైనస్ బి కామన్ తీస్తున్నా. మైనస్ బి కామన్ తీస్తే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, బట్ ఇక్కడ మైనస్ వస్తుంది, మైనస్ ఏ. చూడండి, మైనస్ కామన్ తీస్తున్నాం కాబట్టి మైనస్ అప్లై అవుతుంది. ఇక్కడ మైనస్ అప్లై అవుతే ప్లస్ అయిపోతుంది, ఇక్కడ మైనస్ అప్లై అయితే ప్లస్ బై మైనస్ అవుతుంది. మళ్ళీ మల్టిప్లై చేస్తే అదే వస్తుంది, చూద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ బి ఇంటూ ఎక్స్ బిఎక్స్ మైనస్ బిఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏ బిఏఆర్ ఏబి, అలా అనమాట. ఇప్పుడు ఇదొక టర్మ్ ఇదొక టర్మ్, ఈ రెండు టర్మ్స్లో చూస్తే ఇక్కడ ఎక్స్ మైనస్ ఏ కామన్గా ఉంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏని కామన్ తీస్తే ఇందులో ఇక్కడ ఎక్స్ మిగులుతుంది, ఎక్స్. ఈ ఎక్స్ మైనస్ ఏ ఇక్కడ వస్తుంది కాబట్టి ఇందులో మైనస్ బి మిగులుతుంది. ఇది ఫ్యాక్టరైజేషన్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ బి, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 5. 3ax మైనస్ 6ay మైనస్ 8by ప్లస్ 4bx. ఇది 4th క్వశ్చన్ లాగానే ఉంది. సొల్యూషన్ 3ax మైనస్ 6ay మైనస్ 8by ప్లస్ 4bx. ఓకే, దీంట్లో ఏ ఉంది కామన్గా, దీంట్లో బి ఉంది, 4 కూడా కామన్ వస్తుంది. ఓకే, దీన్ని 3 ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ అని రాస్తున్నా, మైనస్ 3 ఇంటూ 2 ఇంటూ ఏ ఇంటూ వై అని రాస్తున్నా, మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ బి ఇంటూ వై. 4 2 8 బి వై. ఇది 4 ఇంటూ బి ఇంటూ ఎక్స్. ఓకే, 3ax 3 2 6 ఏ ఇంటూ వై ఏవై మైనస్ 4 2 8 బీవై 4bx. దీంట్లో చూద్దాం, 3 కామన్ ఉంది, ఎక్స్ కామన్ లేదు, బట్ ఏ కామన్ ఉంది, కామన్ తీద్దాం. 3a కామన్, మిగిలేది ఎక్స్ మైనస్ 2y. ఈ సెకండ్ టర్మ్లో, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫోర్త్ టర్మ్లో కూడా ఈ బ్రాకెట్లో ఎక్స్ మైనస్ 2y వచ్చింది కదా, అట్లా ఎక్స్ మైనస్ 2y వచ్చేలాగా కామన్ తీయాలి. నేనేం చేస్తాను అంటే ఫస్ట్ దీన్ని కామన్ తీస్తాను, 4b ప్లస్ 4b కామన్ తీస్తున్నాను. అంటే దీన్ని ముందు రాసుకొని దీని తర్వాత రాసుకున్నామని అర్థం. 4b కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, ఎక్స్ మిగులుతుంది, ఎందుకంటే ఇక్కడ ఎలా వచ్చిందో అలా రావాలి. మైనస్ ఈ 4 ఇవి ఇక్కడ వచ్చేస్తుంది, 4b ఇక్కడ వచ్చేసింది, ఎక్స్ వచ్చేసింది. 4b ఇక్కడ వెళ్ళిపోతే 2 మిగులుతుంది, y మిగులుతుంది, 2y. ఓకేనా, ఇప్పుడు బ్రాకెట్లో ఎక్స్ మైనస్ 2y సేమ్ వచ్చేసింది. ఈ ఎక్స్ మైనస్ 2yని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 2y ఇలా సైడ్కి రాసుకుంటే ఎక్స్ మైనస్ 2y ఇక్కడ వచ్చేస్తే ఇక్కడ 3a మిగులుతుంది. ఎక్స్ మైనస్ 2y ఇక్కడ కామన్ వస్తే ప్లస్ 4 మిగులుతుంది. ఇది ఫ్యాక్టరైజేషన్. ఓకే, ఇది 5th ఆన్సర్. 6th క్వశ్చన్. mn ప్లస్ m ప్లస్ n ప్లస్ 1. ఓకే, ఇన్ సొల్యూషన్లో mn ప్లస్ m ప్లస్ n ప్లస్ 1. ఈ mని m ఇంటూ n అని రాద్దాం, m ఇలాగే ఉంటుంది, ప్లస్ ఈ n ప్లస్ 1ని బ్రాకెట్లో రాస్తున్నాం. ఇక్కడ m కామన్ కదా, ఈ mని కామన్ తీస్తే ఇక్కడ n మిగులుతుంది, ప్లస్ mని కామన్ తీస్తే ఇక్కడ ఏం ఉండదు కదా, ఏం ఉండదు అంటే 1 ఉంటుంది. మళ్ళీ మల్టిప్లై చేద్దాం, m ఇంటూ n mn, m ఇంటూ 1 m అలా వస్తుంది అనమాట, ప్లస్ n ప్లస్ 1. ఇప్పుడు ఇక్కడ n ప్లస్ 1 సేమ్గా ఉంది కదా, n ప్లస్ 1ని కామన్ తీస్తే n ప్లస్ 1ని కామన్ తీస్తే ఇందులో m మిగులుతుంది, ఇక్కడ n ప్లస్ 1 వెళ్ళిపోతే 1 మిగులుతుంది. అప్పుడు n ప్లస్ 1 m ప్లస్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. 6ab మైనస్ బీ స్క్వేర్ 12ac మైనస్ 2bc. ఓకే, ఇందులో బి కామన్ ఉంది, అందుకే ఫస్ట్ 6 ఇంటూ ఏ ఇంటూ బి మైనస్ బి ఇంటూ బి ప్లస్ 12 ఇంటూ ఏ ఇంటూ సి మైనస్ 2 ఇంటూ బి ఇంటూ సి. సో దీంట్లో బి కామన్ ఉంది, ఇక్కడ ఏం మిగులుతుంది, బి కామన్ తీస్తే 6 ఇంటూ ఏ 6a మిగులుతుంది, మైనస్ ఒక బి వెళ్ళిపోతే ఇంకొక బి ఉంటుంది, ప్లస్ ఇక్కడ కామన్ ఏంటి సి కామన్ తీద్దాం. అండ్ దీంట్లో 12 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది కదా, ఈ 12ని మనం 12 కట్ చేసి ఈ 12ని 2 6 అని రాయొచ్చు మనం, 2 6 12. అందుకే ఇప్పుడు ఇందులో 2 ఉంటుంది, ఇందులో 2 ఉంటుంది, 2 కామన్ మళ్ళీ సి కామన్, మిగిలేది ఏంటి 6a 2c 2 కామన్ తీస్తే 6 మిగులుతుంది, సి మిగులుతుంది, ఏ మిగులుతుంది 6a మైనస్ 2c పోతే బి మిగులుతుంది. ఇప్పుడు రెండు టర్మ్స్లో 6a మైనస్ బి 6a మైనస్ బి
6a మైనస్ బి 6a మైనస్ బి దాన్ని కామన్ తీద్దాం. 6a మైనస్ బి కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది బి ప్లస్ 2c బి ప్లస్ 2c. ఇది ఫ్యాక్టరైజేషన్. 7th ఆన్సర్ అవుతుంది ఇది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 8. p స్క్వేర్ క్యూబ్ మైనస్ p హార్ స్క్వేర్ మైనస్ p క్యూబ్ ప్లస్ హార్ స్క్వేర్. సో ఇందులో p కామన్ ఉంది. p ఇంటూ p ఇంటూ q మైనస్ p ఇంటూ హార్ స్క్వేర్ మైనస్ pq. ఇందులో కామన్ ఏం లేదు, హ్యాజ్ టీజ్ రాస్తున్నాను, p ప్లస్ హార్ స్క్వేర్. సో ఇందులో p కామన్ ఉంది, కామన్ తీస్తాను. p ఇంటూ q pq మిగులుతుంది మైనస్ ఇది హార్ స్క్వేర్. సో దీంట్లో చూద్దాం, ఇక్కడ pq మైనస్ r వచ్చింది, ఇక్కడ pq మైనస్ r ఉంది. అంటే ఇక్కడ బ్రాకెట్లో pq మైనస్ r వచ్చేలాగా రాసుకోవాలి. దానికి -1 కామన్ తీద్దాం. -1 కామన్ తీస్తే pq మైనస్ r స్క్వేర్ అవుతుంది. -1 అంటే ఏ వాల్యూ కామన్ తీయట్లేదు, జస్ట్ 1 అని అర్థం, అంటే మైనస్ కోసమే. మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ఈ మైనస్ బై ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ బై మైనస్ అవుతుంది. మళ్ళీ మల్టిప్లై చేద్దాం. -1 ఇంటూ pq మైనస్ pq మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ r స్క్వేర్. ఇప్పుడు ఈ బ్రాకెట్లో సేమ్ టర్మ్ ఉంది, ఈ బ్రాకెట్లో సేమ్ టర్మ్ ఉంది. సేమ్ టర్మ్స్ని కామన్ తీద్దాం. pq మైనస్ r స్క్వేర్ని కామన్ తీస్తే ఇక్కడ p మిగులుతుంది. pq మైనస్ r స్క్వేర్ కామన్ వెళ్తే ఇక్కడ -1 వస్తుంది. pq మైనస్ r స్క్వేర్ ఇంటూ p మైనస్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్లో ఓన్లీ స్మాల్ స్టెప్పే, ఆల్రెడీ సగం ఆన్సర్ చేసి ఉంటుంది. x ఇంటూ వై ప్లస్ జెడ్ మైనస్ 5 ఇంటూ వై ప్లస్ జెడ్. ఇందులో వై ప్లస్ జెడ్ ఉంది, ఇందులో వై ప్లస్ జెడ్ ఉంది. వై ప్లస్ జెడ్, ఓకే, వై ప్లస్ జెడ్ కామన్ తీస్తే x మిగులుతుంది, మైనస్కి మైనస్. వై ప్లస్ జెడ్ కామన్ తీస్తే 5 మిగులుతుంది. ఓన్లీ 1 స్టెప్పే. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే.